వీడియో నెంబర్ 35. ఈ వీడియోలో మనం విష్ణుకుండిల వంశంలో ఉన్న ఈ మాధవ వర్మ విక్రమేంద్ర వర్మ 1 గురించి తెలుసుకుందాం. ఇవి మాధవ వర్మ 465 to 515 AD పరిపాలించాడు. ఈ మాధవ వర్మ విష్ణుకుండి రాజుల్లో అందరిలో సుప్రసిద్ధుడు. అందరిలో ఈ తొమ్మలో కూడా 1 శాసనం మినహా మిగిలిన అన్ని శాసనాలు ఇతన్ని బలసత్వ ధైర్య వీర్య వినయ సంపన్నుడుగా ఇతన్ని వర్ణిస్తున్నాయంట. ఈ తొమ్మలగూడెం 1 శాసనం తప్పితే మిగతా అన్ని శాసనాలు కూడా ఈ విధంగా ఈ మాధవవర్మని వర్ణిస్తున్నాయి. ఈ వాకాటక వంశ ప్రధాన శాఖలో చివరి రాజైన పృథ్వీసేనుడు మాధవవర్మ సమకాలికుడు. వాకాటక వంశ ప్రధాన శాఖలో చివరి రాజైన పృథ్వీసేనుడు మాధవవర్మ సమకాలికుడు. మాధవవర్మ అతన్ని ఓడించి అతని కుమార్తెను వివాహం ఆడాడు. పృథ్వీసేనుడి యొక్క కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. దాంతో విష్ణుకుండుల అధికారం నర్మదా వరకు విస్తరించింది. కృష్ణానది నుంచి నర్మదా ముఖ మధ్యలో ఉన్న ప్రాంతాన్నంతా పరిపాలించారని మనం ఫస్ట్ వీడియోలో తెలుసుకున్నాం. అందుకని ఇక్కడ ఈ మాధవవర్మ టైంలో ఈ వాకాటక రాజు పృథ్వీసేనుని ఓడించి అతని కూతుర్ని వివాహమాడి నర్మదా నది వరకు కూడా ఈ విష్ణుకుండి రాజ్యం విస్తరించింది. దానికి రీజన్స్ ఎక్కడెక్కడంటే అంటే ఏదో ఒక ఎవిడెన్స్ ఉండాలి కదా. ఈ మాధవవర్మది ఖానాపూర్ శాసనం కామ అని చూశారు కదా. మాధవవర్మది ఖానాపూర్ శాసనం మహారాష్ట్రలో పలు చోట్ల దొరికిన విష్ణుకుండుల నాణాలు అందుకు నిదర్శనం. మహారాష్ట్రలో మనకి అతను చాలా నాణాలు దొరికినాయి ఈ విష్ణుకుండులకు సంబంధించి. అలాగే ఖానాపూర్ శాసనం కూడా అక్కడ మాధవవర్మ వేయించడం జరిగింది కాబట్టి నర్మదా నది వరకు కూడా ఈ విష్ణుకుండుల రాజ్యం విస్తరించింది అని చెప్పచ్చు. ఈ పల్లవులు విష్ణుకుండుల సంఘర్షణ చాలా కాలంగా సాగుతుంది. అదే ఏరియా కదండి. అందుచేత ముందు తన రాజ్యంపై పల్లవ దండయాత్రలు అరికట్టే ఉద్దేశంతో వేల్పూరు రాజధానిగా తన పెద్ద కొడుకు దేవవర్మను రాజప్రతినిధిగా నియమించాడు. అంటే ఇతను దండయాత్రలకు వెళ్ళినప్పుడు మరి ఇక్కడ రాజ్యం చూసుకోవాలి కదా ఎవరైనా, అందుకని పెద్ద కొడుకు దేవవర్మను నియమించాడు. దేవవర్మ ఇంకంతకన్నా ఎక్కువ పేరు మనకి ఎక్కడ కనపడదు. ఈపూరు శాసనం, పోలమూరు శాసనాల్లో మాధవవర్మకు త్రివర నగర భవన గత సుందరీ హృదయ నందన అనే బిరుదు ఉందంటండి. త్రివర నగర భవన గత సుందరీ హృదయ నందన అనే బిరుదు ఉందట మాధవవర్మకి ఈపూరు శాసనం 1, పోలమూరు శాసనాల్లో. తర్వాత కళింగ దండయాత్ర తర్వాత మాధవవర్మ వేంగి సమీపంలోని దెందులూరుపురానికి రాజధానిని మార్చినాడు. ఇప్పుడు కూడా ఉంది కదా దెందులూరు, మన వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో దెందులూరు ఉంటుంది. ఈ కళింగ దండయాత్ర తర్వాత మాధవవర్మ వేంగి సమీపంలోని దెందులూరుపురానికి రాజధానిని మార్చినాడు. అంటే అరెస్టోయల్ వెస్ట్ గోదావరి, మరి ఇప్పుడు ఏ జిల్లాలోకి వచ్చిందో నాకు తెలియదు. అందుకని తర్వాత మాధవవర్మకి ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. మాధవవర్మకి జనాశ్రయ అనే బిరుదు ఉంది. మాధవవర్మ విష్ణుకుండుని యొక్క మాధవవర్మకి జనాశ్రయ అనే బిరుదు ఉంది. దాన్ని బట్టి ఈ జనాశ్రయ చందో విచ్చతి అనే చందో గ్రంథాన్ని ఇతనే కర్త అని తెలుస్తుంది. జనాశ్రయ బిరుదు ఉంది మాధవవర్మకి. ఈ జనాశ్రయ చందో విచ్చతి అనే చందో గ్రంథానికి కర్త అని తెలుస్తుంది. మాధవవర్మ అనంతరం విక్రమేంద్ర భట్టారకుడు వచ్చాడు. దేవవర్మ ఏమైపోయాడు తెలీదు. ఈ విక్రమేంద్ర భట్టారకుడిది తమాషా కథ చూడండి, మంచి తమాషాగా ఉంటుంది. ఇతని శాసనాలేమో లభించలేదు, కానీ ఇతని పుత్ర పౌత్రులు అంటే కొడుకులు మనవాళ్ళు వేసిన శాసనాల నుండి ఈ విష్ణుకుండి వాకాటక వంశద్వయాలంకార జన్మ అని, పరమ సౌగత అని, మహాకవి అని ఇతన్ని గురించి తెలుస్తుంది. ఏం శాసనాలో చెప్పలేదు కానీ పుత్ర పౌత్ర శాసనాల నుండి ఈ విషయం తెలుస్తుంది. సరే ఇది ఓకే, అంత గుర్తుపెట్టుకోలేము. పరమ సౌగత మహాకవి అని ఉంది చూడండి. పరమ సౌగత మహాకవి. నాకు నవ్వొచ్చింది ఎక్కడంటే అని ఇతని గురించి తెలుస్తున్నది. అయితే ఇతడు రచించిన కావ్యాలు ఏమీ లభించలేదట. ఈయన మహాకవిని వర్ణించారు కానీ కావ్యాలు ఏమీ లభించలేదట. మరి అది మన విక్రమేంద్ర భట్టారకుడు స్టోరీ. ఇతడు మంచితనం అవకాశంగా తీసుకుని వేల్పూర్లో దేవవర్మ ఉన్నాడు కదా పెద్ద కొడుకు, అతని కుమారుడు మాధవవర్మ స్వతంత్రించినాడు. ఎక్కడ వేల్పూర్లో. ఇతడు ఎవరు ఈ దేవవర్మ కుమారుడు మాధవవర్మ కందారపురాన్ని పూర్తిగా నిర్మూలించి త్రికోట మలయాధిప బిరుదాన్ని ఇతను కూడా సంగ్రహించాడు. ఆ వేల్పూర్ అనేది అమరపురి ఆ ఏరియా కాబట్టి మళ్ళీ ఇతను కూడా త్రికోట మలయాధిప అనే బిరుదాన్ని సంగ్రహించాడు. సో ఇది ఈ వీడియో మనం మాధవవర్మ ది గ్రేట్ అదేంటది జనాశ్రయ చందో విచ్చతి అతని గురించి తెలుసుకున్నాం. జనాశ్రయ చందో విచ్చతి దెందులూరుపురానికి రాజధాని మార్చాడు.
ఈ పూరి శాసనం త్రిపుర నగర భవన గత సుందరి హృదయ నందన అనే బిరుదుంది. ఇతని టైంలోనే నర్మదా వరకు విస్తరించింది. ఈ దేవవర్మ పెద్ద కొడుకు మాధవవర్మ యొక్క పెద్ద కొడుకు దేవవర్మని వేల్పూర్లో రాజధానిగా చేసి, ఆ రాజధానిగా ఉంది కదా, పెద్ద కొడుకు నియమించాడు. ఖానాపూర్ శాసనం మహారాష్ట్రలో పలు చోట్ల దొరికిన విష్ణుకుండెల నాణాలు. ఇంకేమన్నా ఇందులో ఇంపార్టెంట్, వకాటక రాజుని ఓడించి అతని కూతురుని పెళ్లి చేసుకున్నాడు. సో అది మన మాధవవర్మ గురించి. ఖానాపూర్ శాసనం మహారాష్ట్రలో పలు చోట్ల దొరికిన విష్ణుకుండల నాణ్యాలు అందుకు నిదర్శనం. వేల్పూరు రాజధానిగా అతని పెద్ద కొడుకు దేవవర్మని రాజప్రతినిధిగా నియమించాడు. ఈపూరు పోలమూరు శాసనాల్లో త్రివర నగర భవన గత సుందరి హృదయ నందన అనే బిరుదుంది. ఈ వీడియోలు చేయడం కాదు కానీ తెగొచ్చేస్తుందండి తెలుగు. తర్వాత కళింగ దండయాత్ర తర్వాత మాధవవర్మ వేంగి సమీపంలోని దెందులూరుపురానికి రాజధాని మార్చాడు. మాధవవర్మకి జనాశ్రయ బిరుదుంది. జనాశ్రయ చందోవిచ్చతికి ఇతనే కర్త అని అర్థమవుతుంది. తర్వాత విక్రమేంద్ర భట్టారకుడు వచ్చాడు. ఇది ఒకటి నోరు జరగట్లేదు, అందుకని పరమ సౌగత మహాకవి, కానీ ఇతని కావ్యాలు ఏమీ లభించలేదు. చివరికి వేల్పూరులో దేవవర్మ కుమారుడు మాధవవర్మ స్వతంత్రించాడు. తర్వాత కందార వంశాన్ని పూర్తిగా నిర్మూలించి త్రికూట మలయాధిపతి బిరుదుని ఈ మాధవవర్మ, ఎవరు, దేవవర్మ కొడుకు. అంతే, ఇక్కడతోనే ఈ దేవవర్మ కుమారుడు. నెక్స్ట్ వీడియోలో కొంచెం చిన్న పాయింట్ వస్తుంది, బట్ డోంట్ మైండ్, పెద్దగా పట్టించుకోకర్లేదు.